ఛాంపియన్ ట్రోఫీలో పలు ఆసక్తికర అంశాలు తర్వాత అసలైన ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన టీమిండియా ఒకవైపు, నిలకడగా రాణించిన కివీస్ తుది సమరం కోసం రంగంలో నిలిచాయి. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో నేడు న్యూజిలాండ్తో భారత్ తలపడుతోంది. 2017లో చివరిసారిగా జరిగిన ఈ టోర్నీలో రన్నరప్గా నిలిచిన భారత్ అంతకుముందు 2 సార్లు టైటిల్ సాధించింది. ఇక 2000 సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన కివీస్ ఖాతాలో వన్డేల్లో ఏకైక ఐసీసీ టోర్నీ ఉంది. భారత్ తమ బలమైన బ్యాటింగ్తో పాటు స్పిన్పై ఆధారపడుతుండగా పరిస్థితులకు తగినట్లు స్పందించే ఆల్రౌండ్ నైపుణ్యాన్ని కివీస్ నమ్ముకుంది. చివరకు ఎవరిది పైచేయి అవుతున్నది ఆసక్తికరంగా మారింది. పుష్కర్ కాలం తర్వాత భారత్ జట్టు 5 మ్యాచ్ల్లో వరుసగా విజయాలు సాధించి అజేయంగా ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ని సొంతం చేసుకుంది. నాటి జట్టులో ఆడిన రోహిత్, కోహ్లీ, జడేజా ప్రస్తుత టీంలోనూ భాగంగా ఉన్నారు. ఇప్పుడు కూడా టీమిండియా దాదాపు అదే తరహా ఫామ్లో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వచ్చింది. మరో మ్యాచ్లో ఇదే జోరు కనుక కొనసాగిస్తే ఏడాది వ్యవధిలో 2 ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో చేరుతుంది. భారత్ 3వ ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ వేటలో ఇప్పుడు న్యూజిలాండ్ అడ్డుగా ఉంది. లీగ్ స్థాయిలో ఎలా ఆడినా మన టీంపై ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో కివీస్తే పైచేగా ఉంది. పట్టుదలతో చివరి వరకు పోరాడటం, అంచనాలకు మించి రాణించడంలో ఆ జట్టుకు ఎంతో పేరుంది. వారం రోజుల క్రితం భారత్ చేతిలో ఓడిన ఆ మ్యాచ్తో దీనికి పోలిక లేదు. ఆ మ్యాచ్ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ అసలు పోరులో సత్తా చాటగలదు కివీస్. ఇక ఐసీసీ టోర్నీలో ఈ రోజు అయితే మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. మొత్తానికి దుబాయ్ వేదికగా కివీస్ అలాగే భారత్ల మధ్య ఈ పోరు ఏ విధంగా ఉండగలదు. మరో పక్క ఇప్పటికే చాలామంది బెట్టింగ్ రాయుళ్ళు అయితే మాత్రం ఈ మ్యాచ్పై బెట్టింగ్ కాస్తున్నారు. ఒక పక్క పోలీసులు కూడా నిఘా ఉంచారు. ఇక దీనిపై అంటే ఐసీసీ ట్రోఫీపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా 2.5 గంటలకు జరుగుతున్నటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం అయితే ఆటగాళ్లు ఇరు జట్లు కూడా ఏదైతే భారత్, న్యూజిలాండ్ ఈ 2 జట్లు కూడా తలపడనున్నాయి ఫైనల్ మ్యాచ్కి సంబంధించి 2 జట్లు కూడా ఎటువంటి మార్పులు చేర్పులు చేయడం లేదు. ఇప్పటి వరకు కూడా టాప్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, అలాగే అటు బౌలర్స్కి సంబంధించి కావచ్చు ఎటువంటి మార్పులు చేయట్లేదు అన్న అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కోహ్లీకి స్వల్ప కాలికి గాయం కూడా అయింది. విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు క్యూర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. విరాట్ కోహ్లీ కూడా అందుబాటులో ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు న్యూజిలాండ్ టీంని తక్కువ అంచనా వేయడానికి లేదు. న్యూజిలాండ్ టీంకి సంబంధించి హెన్రీ ఇప్పటికే మంచి బౌలర్గా ఉన్నాడు. హెన్రీ తీసుకున్నటువంటి వికెట్లను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ మ్యాచ్కి సంబంధించి న్యూజిలాండ్ జట్టు ఫేవరెట్
గా ఉన్నటువంటి ఈ న్యూజిలాండ్ జట్టు ఏదైతే టోర్నీలు అన్నింటిలో కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీల్లో దాదాపు 2013 తర్వాత ఇప్పుడు తలపడనున్నటువంటి న్యూజిలాండ్ భారత్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇది కీలకంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపు లీగ్ దశలో అన్ని మ్యాచ్లను కూడా సునాయాసంగా నెట్టుకుంటూ వచ్చినటువంటి భారత్ ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్లో న్యూజిలాండ్ని చిత్తుగా ఓడించినటువంటి భారత్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ని ఎలా ఎదుర్కోబోతోంది. ఆ టీం ఏదైతే ఉందో న్యూజిలాండ్ దాదాపు కూడా ఆల్రౌండర్సే ఎక్కువ ఉన్నారు. అటు కేన్ విలియమ్సన్ దగ్గర నుంచి లిథమ్ అలాగే ఎవరైతే ఉన్నారో మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు శాట్నర్ ఎవరైతే కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి శాట్నర్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. మొత్తం టీం మొత్తాన్ని కూడా ఒక వ్యూహాత్మకంగా ఎలాంటి బ్యాట్స్మెన్కి భారత్ బ్యాట్స్మెన్కి ఎలాంటి స్పిన్నర్ని పంపించాలి అలాగే ఎలా బ్యాట్స్మెన్కి సంబంధించి కూడా ఒక స్టడీ చేస్తున్నట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు. మొత్తం మీద స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నటువంటి దుబాయ్ పిచ్ ఏదైతే ఉందో దుబాయ్ పిచ్కి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మన సైడ్ బౌలర్స్ చూసుకున్నట్టయితే మహమ్మద్ షఫీ అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా బౌలర్స్ వరుణ్ ధావన్ కావచ్చు అలాగే అక్షర్ పటేల్ కావచ్చు మిగతా మిడిల్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో మిడిల్ ఆర్డర్ కూడా మన వైపు స్ట్రాంగ్గా ఉంది. మరో చింత ఏదైతే భారత్ అభిమానులకి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఓపెనర్స్గా ఉన్నటువంటి రోహిత్ శర్మ గిల్ వీళ్ళిద్దరూ కూడా శుభారంభం ఇచ్చినట్లయితే ఏదైతే నెక్స్ట్ వచ్చేటటువంటి బ్యాట్స్మెన్కి చాలా ఈజీగా సునాయాసంగా న్యూజిలాండ్ ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా రోహిత్ శర్మ ఇప్పటి వరకు కాంట్రవర్సీకి ఫిట్నెస్ లేదు అన్న కోణంలో చాలా వరకు నేతలు కూడా ఇప్పటి వరకు ఈ ఫిట్నెస్కి సంబంధించి కూడా ఒక కాంట్రవర్సీని లేవనెత్తారు. కాబట్టి రోహిత్ శర్మ కనుక ఈ మ్యాచ్లో ఆ కాంట్రవర్సీ మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మైండ్లో పెట్టుకొని ఈ మ్యాచ్లో కనుక ఒకంత సెంచరీ చేసినట్టయితే కూడా భారత్కి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. శుభ్మన్ గిల్ అలాగే వీరి భాగస్వామ్యం ఓపెనర్స్గా వచ్చేటటువంటి వీరిద్దరి భాగస్వామ్యం ఏదైతే ఉందో హైయెస్ట్ స్కోర్ వచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చేటటువంటి విరాట్ కోహ్లీ మిగతా వారికి ఇది మొత్తం సునాయాసంగా న్యూజిలాండ్ని చిత్తు చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు విరాట్ కోహ్లీని చూసుకున్నట్టయితే 45 పరుగుల తేడాతో ఉన్నాడు. ఏదైతే వెస్టిండీస్ మాజీ క్రికెటర్ అయినటువంటి క్రిస్ గేల్ రికార్డ్ని బద్దలు కొట్టడానికి విరాట్ కోహ్లీ 45 పరుగుల దూరంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. న్యూజిలాండ్తో సెంచరీ చేసినట్టయితే సచిన్ టెండూల్కర్ హైయెస్ట్ రికార్డ్ని కూడా విరాట్ కోహ్లీ ఛేదించినట్లు అవుతుంది. మొత్తం మీద ఈ మ్యాచ్ మొత్తం కూడా చాలా వరకు కూడా అరుదైన రికార్డులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ని టీమిండియా ప్లేయర్స్ ఎలా వాడుకోబోతున్నారు అలాగే విరాట్ కోహ్లీ మీద చాలా భారమే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఇప్పటి వరకు చాలా హైయెస్ట్ వోల్టేజ్లో ఆడినటువంటి విరాట్ కోహ్లీ అటు దాయాదుల మ్యాచ్ కావచ్చు ఆస్ట్రేలియన్ మ్యాచ్ కావచ్చు ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా తన వంతు భాగస్వామ్యంతో విరాట్ కోహ్లీ భారత్కు విజయం అందించడంతో చాలా కీలక పాత్ర వహించారు. అలాంటి విరాట్ కోహ్లీ ఈ రోజు ఎలా ఆడబోతున్నారు అనే అంశం మీద కూడా చాలా వరకు విశ్లేషకులు కూడా చాలా విశ్లేషించి కూడా చెప్పడం మనం చూసుకోవచ్చు. మరోవైపు ఈ మ్యాచ్ మొత్తంలో కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అటు రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీలు చేశాడు. ఇప్పటి వరకు ఈ ఐసీసీ ట్రోఫీ మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తంలో అతన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగే కేన్ మామన్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు దాదాపు కూడా ఫామ్లో ఉన్నటువంటి కెప్టెన్గా చూసుకోవచ్చు. ఇప్పటివరకు కెప్టెన్సీ లేని కేన్కి ఈ మ్యాచ్లో పూర్తి స్థాయిలో ఆల్రౌండర్గా ఉన్నటువంటి కేను ఈ పూర్తి స్థాయిలో భారత్ని ఎలా చిత్తు చేయాలనేటువంటి వ్యూహాలు కూడా అతని మైండ్లో కూడా ఉండొచ్చు. కాబట్టి కేన్ని లిథియంని మిగతా వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మైండ్లో పెట్టుకొని ఇండియన్ టీం ఎలా ముందుకు పోతుంది అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అంపైర్కి సంబంధించి కావచ్చు పిచ్కి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఐసీసీ చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు చేసింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం మైదానం చుట్టూ కావచ్చు మైదానం లోపల కావచ్చు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దుబాయ్కి సంబంధించి మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుకీల్ని కూడా చాలా మందిని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు దుబాయ్ మ్యాచ్ చూడడానికి వీక్షించడానికి వెళ్ళేటటువంటి అభిమానులకు కూడా 3 లక్షల దాకా కూడా టికెట్ ఖరీదు చేసినటువంటి ఐసీసీ ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ పోరుకి సిద్ధమైనట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఓడినటువంటి టీమ్స్ ఏదైతే ఉన్నాయో దేశాలు కూడా ఈ మ్యాచ్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోబోతోంది. మరోవైపు ఈ రికార్డ్స్ ఏదైతే కోహ్లీ మీద ఉన్నాయో ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా కోహ్లీ ఛేదిస్తారా లేదా అన్న బెట్టింగ్ రాళ్లు కూడా బెట్టింగ్లు వేస్తున్న నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. అడపదడప మొత్తం కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఓవరాల్ ఇండియా మొత్తం కూడా బెట్టింగ్ మాఫియా కూడా జరుగుతున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటివరకు దుబాయ్కి సంబంధించినటువంటి బెట్టింగ్ రాయలను కూడా అరెస్టు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే స్పిన్నర్లు ఏదైతే ఒకంత భారత్కు తక్కువగానే ఉన్నారు అటు
న్యూజిలాండ్కి సంబంధించి స్పిన్నర్లు ఎక్కువగా ఉన్నారు, అలాగే ఆల్రౌండర్స్ కూడా న్యూజిలాండ్కి ఎక్కువగా ఉన్నారు. ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఓపెనర్స్ చేసేటటువంటి హైయెస్ట్ స్కోర్ మీదే మ్యాచ్ మొత్తం కూడా డిపెండ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా కావచ్చు, అక్షర్ పటేల్, అలాగే ఓపెనర్స్ కోహ్లీ వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో హైయెస్ట్ రన్స్ చేసినట్లయితే, అలాగే బౌలర్స్ కూడా బౌలర్స్కి సంబంధించి కూడా బౌలర్స్ కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా వారు కూడా చేసినట్టయితే ఈజీగా ఈ మ్యాచ్ని ఇండియా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇండియా గెలవాలనేసి భారత్కి సంబంధించి సైకత శిల్పాల రూపంలో కావచ్చు, అలాగే పూజల రూపంలో మాజీ క్రికెటర్స్, మాజీ అభిమానులు కూడా అనేక చోట్ల కూడా పూజలు నిర్వహిస్తున్న పరిణామాలు కూడా మనం చూసుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ ఉషా.